నా పొరపాటేమో చెప్పాం కదా, పొరపాటో గ్రహపాటో ఏమైపోయిందో ఏం కదో రేపు చెప్పుకోవాలది. దాని విషయం రేపు వస్తుందిలేండి. ఇప్పుడు మనకు కావాల్సింది అంతవరకంటే, ఇప్పుడు నీ దగ్గర ఉన్న జ్ఞానమే అయినప్పటికీ, నిరాకారమే అయినప్పటికీ, సాకారమైన ఉపాధులే తాననుకోవడం వల్ల ఇది వృత్తి జ్ఞానమైంది లేదా విశేష జ్ఞానమైంది. ఇంతవరకు తెలుసుకుందాం. విశేష జ్ఞానమైతే దీనికి విశేష రూపమైన ప్రపంచం కావాలి. కనుక లావాదేవీ ఏర్పడాలి. ఇప్పుడు దీని స్వరూపం ఏమిటో ఫలానా అని మనం పట్టుకోవాలి అంటే నువ్వు చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలి. ఎలాగా? నిన్న ఏమని చెప్పాం? ఆత్మ ఫలానా అనాత్మ ఫలానా అని విభజించి చూపాం కదా. నువ్వు పూర్తిగా విభజించలే, అది చేసిన పొరపాటు. నువ్వు తొందర మీద ఏదో రైలుకు పరిగెత్తుతూ ఆ భోంచేసినట్టు నువ్వు పూర్తి నిదానంగా కూర్చొని భోంచేస్తే అరుగుదలకు వచ్చేది ఏదో ఆదరా బాదరా తిని వెళ్ళిపోయావు. 4 మెతుకులు వేసుకొని వెళ్ళిపోయావు. ఇవాళ నీకే తొందర లేదు, నేను వడ్డిస్తాను తినమని చెబుతారు చూడండి. నిదానంగా తినరా, ఎందుకురా తొందరపడతావా? అలాగే మనం తొందర మీదట నిన్న ఇది ఆత్మ అది అనాత్మ అని ఏమో పెద్ద చెప్పినట్టు చెప్పాం. అది నాన్ సెన్స్. ఇప్పుడు చెప్తా ఆత్మేదో అనాత్మ. భగవద్గీత ఏమన్నదో తెలుసా? క్షేత్రజ్ఞ విభాగ యోగం. అక్కడ ఉన్నది రహస్యం. ఏది క్షేత్రం, ఏది క్షేత్రజ్ఞుడు? నీవు ఎంక్రోచ్మెంట్ అయ్యావు. నీకు ఆ సరిహద్దు రాళ్లు కనపడటంలా, ఇది తీసి పారేశాడు ఎవడో. పారేస్తే నీ పొలం ఎంతవరకు ఉన్నదో నీకు అర్థం కావటం లేదు, పక్కవాడికి అర్థం కావటం లేదు. కొంత అది కలిసినా కలిసి ఉండవచ్చు, కలవకపోయినా కలవకపోవచ్చు, చెప్పలేవు. అందుకనే ఆయన ఎంత చమత్కారంగా వ్యాస భగవానుడు ఏమన్నా అంటే క్షేత్రజ్ఞ అన్నాడు. క్షేత్రం అంటే పొలం అనే అర్థం. అందుకనే శంకర భగవత్పాదుడు చమత్కారంగా ఒక పొలంలాగానే అన్నాడు ఆయన. క్షేత్రం అంటే పొలం కదా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేనిప్పుడు సరిహద్దు రాయి బాతుతా వినమన్నాడు వ్యాస భగవాన్. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. రే, ఈ శరీరానికి క్షేత్రమని పేర్రా. క్షేత్రజ్ఞుడెవడండి? ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. దీన్ని ఎవరైతే గుర్తిస్తున్నారో ఆ జ్ఞానము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞ, ఆ జ్ఞానమే క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని గుర్తిస్తున్నాడు కాబట్టి వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పి చాలా అస్పష్టంగా ఉన్నది ఈ మాట. అర్జునుడు బోల్తా పడడానికి ఎంతైనా అవకాశం ఉన్నది. అర్జునుడు అంటే మనమే. మనం ఇప్పుడు చాలా బోల్తా పడుతున్నాం, నిన్నంతా బోల్తా పడ్డాం. అలాగే ఏమిటిది? ఇది క్షేత్రం, నేను క్షేత్రజ్ఞుడిని. ఇది జ్ఞేయం, నేను జ్ఞానం అని మనం విభజించినట్టు సంతోషిస్తున్నాం. నీవు విభజన పూర్తి చేయలే. అనాలిసిస్ పూర్తి అయితే గాని సింథటిక్ ఫ్యాక్ట్ నీకు మనసుకు రాదు. నువ్వు అనలైజ్ చేయలే బాగా. ఇప్పుడు బాగా చేయి. ఎలాగా? ఆ ఎలా చెయ్యాలో భగవద్గీత తర్వాత చెబుతుంది. ఏమని? అధ్యాయంలోనే మహాభూతాని అహంకారో బుద్ధి అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశ ఏకంచ పంచచ ఇంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం. చాంపేసింది మనం. ఆ వ్యాస భగవానుడి యొక్క అప్రోచ్ చూడండి, ఏ సైంటిస్టుకో లేదు. సెటిల్ చేసి పారేశాడు. క్షేత్రం అంటే ఇది అన్నాడు. ఏతత్ క్షేత్రం. అక్కడేమన్నాడు? ఇదం శరీరం కౌంతేయ అన్నాడు. ఎంత వేగ్ అది. ఈ శరీరం రా క్షేత్రం అంటే ఈ శరీరమే క్షేత్రమేమో అని మనం అనుకుంటుంటే కాదురా బాబు, నీ క్షేత్రం ఎంత విశాలమైందో తెలుసా? మహాభూతాని, పంచమహాభూతాలు క్షేత్రమే. అహంకార, నీలో ఉండే ఈగో సెంటర్ అహంకారం, అది కూడా క్షేత్రమే. బాగా విను, ఎంత ఎగ్జాస్ట్ చేస్తున్నాడో. పంచ మహాభూతాని అహంకార, బుద్ధి ఇంటెలెక్ట్, అది క్షేత్రమే. అవ్యక్తమేవచ, నీ కారణ శరీరం, నీ ఇల్యూషన్, అది క్షేత్రమే. ఇంద్రియాణి దశ, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, అది క్షేత్రమే. ఏకంచ, ఒక మనస్సు అనేది ఉన్నది, మైండ్, అది కూడా క్షేత్రమే. పంచచ ఇంద్రియ గోచరాః, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అవి కూడా క్షేత్రమే. ఇచ్ఛా ద్వేష రాగద్వేషాలు క్షేత్రమే.
సుఖం దుఃఖం క్షేత్రమే, సంఘాత అంటే శరీరం, ఈ శరీరము క్షేత్రమే, చేతన నీలో ఉన్న ఒక స్పృహ అది క్షేత్రమే, అది కూడా పోనివలే. ధృతి నీ ప్రాణము క్షేత్రమే, ధృతి అంటే ప్రాణం. బ్రాడ్గా చెప్పు, నీ శరీరము, నీ ప్రాణము, నీ మనస్సు, ఇది ప్లస్ బాహ్యంగా ఉన్న పంచభూతాత్మకమైన ప్రపంచం అంటే అప్పటికి పిండాండం బ్రహ్మాండం ఈ రెండూ కలిసి క్షేత్రం. అది శరీరం అనే మాటకు అర్థం. కాస్మిక్ బాడీ, నాట్ ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్ కూడా కాస్మిక్ లో కలిసిపోయింది, ఇప్పుడు కలిపేశాడు వ్యాస భగవానుడు. నీ మైక్రో లేదు మ్యాక్రో లేదు, అంతా కలిపి ఒక్కటే ఒక ముద్ద. ఆ ముద్ద 99 దగ్గర పెట్టుకున్నది. అది అది ఏది క్షేత్రం అంటే ఏంటి? ఆర్ట్ తీసేయి, సైంటిఫిక్ గా చెప్పు. జ్ఞేయం, అనాత్మ. అనాత్మ అంటే అర్థం ఇది. నీ చిన్న శరీరం ఇప్పుడు ఏమైపోయింది? ఇది కూడా అదే. నీ మనస్సు అదే, నీ ప్రాణం అదే అనేసరికి నీ దగ్గర ఉన్న దొంగ సొత్తున్న చూడు, బ్లాక్ మనీ, అదంతా లాక్కుపోయారు. లాక్కుపోయి నిన్ను నగ్నంగా మిగిల్చారు. బట్టలు కూడా దోచుకుపోయాడు వాడు గడుదుంపదేగా. నీవు నగ్నమైపోయావు. నీవు నగ్నమైపోయావంటే ఏమిటి? నీ జ్ఞేయమంతా నీవు కప్పుకున్న వస్త్రం. ఆ జ్ఞేయమని ఆ ఉపాధి అనేటువంటిది నువ్వు కప్పుకొని ఉంటే దాన్ని లాగిపారేశాడు. లాగిపారేస్తే నీ దగ్గర ఏం లేదా? 99 లాగాడు గాని ఒక్కటి లాగలేదు. చాత కాదు వాడికి. ఇదే త్వంపదార్థ శోధన. ఎక్కడున్నారు మీరు? ఏది మిగిలింది? ఏది మిగిలిందా? వాడెవడో వచ్చాడు, నీ దగ్గర ఒక శరీరం ఉన్నదన్నాడు, నీవు శరీరం కాదన్నాడు, అయినా దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నావన్నాడు, నీ మీద జాలి చూపాడు. సరే నేను తీసేస్తాలేరా, నీకెందుకురా ప్రయత్నం, నేనే చేస్తాలే అని తీసిపారేశాడు. తీసిపారేసి గుడ్ బై చెప్పాడు, వెళ్ళిపోయాడు అని ఈ మొత్తాన్ని గమనిస్తున్నదెవరు? ఈ మొత్తాన్ని గమనిస్తున్నదెవరు? ఆ గమనించే శక్తిని వాడేం చేయలేకపోయాడు. గమనించే శక్తి వరకు మిగిలిపోయావు నువ్వు. అంటే జ్ఞా మిగిలింది, క్షేత్రం పోయింది. క్షేత్ర జ్ఞాలో జ్ఞా మిగిలింది, క్షేత్రం పోయింది. ఏమంటే రేపు మరణించేటప్పుడు అది కూడా పోతున్నది కదా. అదిగో అక్కడే పొరపాటు పడుతున్నావు. ఈ క్షేత్రమే నేను అనుకుని చచ్చిపోతున్నావు. క్షేత్రం చూస్తుంటే నేను చూస్తున్నాను అనుకోవడం వల్ల, దాంతో తాదాత్మ్యం ఏర్పడడం వల్ల నువ్వు చచ్చిపోయావు. నేనేం చేయమంటావు? ఘటాకాశం చచ్చిపోయిందా బతికిందా? ఘటాకాశ దృష్టి వదులుకోకపోతే చచ్చిపోతుంది. ఘటమే పోయింది గాని నేను పోలేదు కదా అని అది ఆత్మానాత్మ వివేకం చేసుకుని, నేను ఆత్మను కదా నేనెందుకు చూస్తాను, నేను ఆకాశాన్ని కదా నేనెందుకు పగిలిపోతా, అది మ్యాటర్ కాబట్టి పగిలిపోయింది, నేను స్పిరిట్, పగలడానికి వీలు లేదు అనేటువంటి జ్ఞానమే నీవు పెట్టుకుంటే నువ్వు చావు. అవును, మహాకాశమే. ఆహా, కాబట్టి ఇప్పుడు విభాగం చేయమన్నారు వాళ్ళు. ఇది ఆత్మానాత్మ వివేకం ఎందుకు చేయవలసి వచ్చిందో చూచారా? ఏమని చెప్పాం మనం? అంతా ఆత్మే అయినప్పుడు ఎందుకంటే విభజిస్తారని కూడా మనం అన్నాం. గుర్తుందా మీకు? అంతా ఆత్మే అయినప్పుడు విభజించకూడదు. మరి ఎందుకు విభజించవలసి వస్తున్నది? ఆత్మ అంటే ఏమిటో సెటిల్ చేసుకోక, నువ్వు ఆత్మ అంటే ఏమిటో నీకు సెటిల్డ్ అవుట్లుక్ ఉంటే అప్పుడు నేను విభజించను. నీకు బంగారం అనే ఐడియా ఉంటే అప్పుడు ఇది ఆభరణమయ్యా, అది బంగారమయ్యా, దానికి దీనికి సంబంధం లేదయ్యా, ఇది మధ్యలో వచ్చిందయ్యా, అది మొదటి నుంచి ఉందయ్యా అని మేము చెప్పనక్కర్లేదు. నీకు ఐడియా ఆఫ్ ఏ గోల్డ్ లేదు. నీకున్నదంతా ఆభరణాలే. అట్లాగే నీకున్నదంతా శరీరమే, నీకున్నదంతా మనస్సే, నీకున్నదంతా ప్రాణమే. నన్నేం చేయమంటావు? దీంతో ఏకమైపోయానని ఏడుస్తున్నావు. నీ విషాదం ఎలా పోవాలి? మోక్ష సన్యాసంతో పోవాలి. ఇది సన్యసించు అంటే ఏమిటి? ఈ శరీరము మనస్సు ప్రాణము నేను అనేటువంటి భావాన్ని సన్యసించు. సన్యసిస్తే మోక్షం, దీని నుంచి రిలీజ్ అయ్యావు. అని చెప్పవయ్యా. నువ్వు భగవద్గీత కాదు, బాదరాయణుడు కాదు, ఎవరైనా కూడా ఇది నువ్వు ప్రాపర్ అప్రోచ్ లేకపోతే నీకేది అర్థం కాదు. అట్టి మాట. నేను భగవద్గీత పారాయణం చేస్తున్నా. ఎన్ని శ్లోకాలు? ఎన్ని శ్లోకాలు? శ్లోకం అది.
శోకం పోగొట్టింది. ఎందుకు ఆ శ్లోకం? వాల్మీకి శోకం శ్లోకమైందన్నారు, మన శ్లోకం శోకం అవుతున్నది. ఏం ప్రయోజనం? అంచేత ఇప్పుడు ఆత్మానాత్మ వివేకం ఇప్పుడు చేస్తున్నాం మనం కొత్తగా. ఆత్మ అంటే కేవల జ్ఞానం, శరీరము మనస్సు ప్రాణము కలుపుకున్న జ్ఞానం కాదు. కోశే అనాత్మ అంటే మన అహంకారం దగ్గర నుంచి ఫ్రమ్ టు. నువ్వు ఇంతవరకు ఏం చేశావు? ఫ్రమ్ టు ఏమి చూపావు? ఇక్కడి నుంచి ఇక్కడికే చూపావు. నీ లోపల ఉన్న ఒక ఫ్రమ్ ఉన్నది, అక్కడి నుంచి రా. నీ అహంకారం దగ్గర నుంచి, నీ మనస్సు దగ్గర నుంచి, నీ ఇంద్రియ వ్యాపారాల దగ్గర నుంచి, నీ ప్రాణం దగ్గర నుంచి, నీ శరీరం దగ్గర నుంచి జ్ఞేయం తోసే. నువ్వు మిగిలిపో. చేతగాక మనం ఇక్కడికిక్కడే చూస్తున్నాం. నువ్వు మిగిలిపో అంటే నువ్వు జ్ఞానంగా మిగిలిపో. ఓ ఆకాశమా, నువ్వు ఆ ఘటాన్ని పట్టుకోకు, నువ్వు ఈ గృహాన్ని పట్టుకొని నేను ఇక్కడున్నా అక్కడున్నాను అనుకో, దాంతో ఏకమైపోకు. నువ్వు మహాకాశం దర్జాగా ఏ ఉపాధి మీద ఆధారపడకుండా నీ పాటికి నువ్వు ఉండు. ఒక మాట అండి, అలా ఉండగలదా అండి? అది ఉపాధి మీద ఆధారపడకుండా జ్ఞానం ఉండగలదా? నీ జ్ఞానం ఉండలేదు. ఎందుకంటే నీకు మొదటి నుంచి అలవాటు ఏమిటంటే ఒక ఉపాధే నేననుకున్న అలవాటు, హ్యాబిట్, అదే నన్ను అడిగితే ఇన్స్టింక్ట్, అదే జీన్స్ లో ఉన్నది నీకు, అదే బ్రాడ్ ఫార్వర్డ్, అది వచ్చిన గొడవ. అందువల్ల అనుకోలేకపోతున్నావు. నీ ఇనెబిలిటీ అది. నీకు ప్రాపర్ ట్రైనింగ్ లేదు. మరి ఏం చేయాలండి? అస్సలు నేను అనంటే నా జ్ఞానమే అని నువ్వు ఎప్పటికైనా గుర్తించగలిగితే అది జ్ఞేయం మీద ఆధారపడక్కర్లా. అప్పుడు ఈ జ్ఞేయం ఏమవుతుంది? ఆభాస అయిపోతుంది. అప్పుడను ఆభాసాన్ని. అంతవరకు తొందరపడి లోకులు ఇదే ఆత్మ అనుకుంటున్నారు. ఈ ఆత్మ జీవాత్మ. ఇదే జీవాత్మ అంటే అర్థం. అంటే ఇక్కడికే ఆగిపోయావు. ఆత్మను జీవరూపంగానే భావిస్తున్నావు. కనుకనే జగత్తు నీకు తయారైంది. ఎందుకంటే నేను లేకపోతే నీకు జ్ఞానం ఎలా వస్తుందని అద్దెబాయిస్తుంది. నువ్వేమంటావు? మహా అయితే నేను చూస్తే కదా నువ్వు కనిపిస్తున్నావని దాంతో మాట్లాడుతున్నావు. సరేనయ్యా, నువ్వు చూసినంత మాత్రాన లేని ప్రపంచం నీకు కనపడుతుందా అని అది అడుగుతుంది. నువ్వు ఉంటే ఉన్నావు, నువ్వు ఉన్నంత మాత్రాన నేను చూడకపోతే నువ్వు కనిపిస్తావని నేను అడుగుతుంటాను దాన్ని. ఇలాగా ఒకరికొకరు ఘర్షణపడి ఎందుకు వచ్చిన గొడవ లేవయ్యా, నువ్వు నేను పేచీపడడం నాకు ఇష్టం లేదు, ఇద్దరం రాజీ పడదామని అనుకున్నారు ఇద్దరు కలిసి. అందుకని నేను చూస్తూ ఉంటానులే, అయితే నేను కనిపిస్తుంటానులే. అదే సంసారం. నువ్వు బతుకుతూనే ఉంటావు, ప్రపంచంతో లావాదేవీ పెట్టుకుంటూనే ఉంటావు. ప్రపంచం లావాదేవీ పెట్టుకుంటే ప్రపంచం నీకు దర్శనం ఇస్తూనే ఉంటుంది, నీకు అనుభవాలు ఇస్తుంటుంది. సుఖమా దుఃఖమా అడక్క. ఇంకా నాతో లావాదేవీ పెట్టుకున్నప్పుడు నేను సుఖమిస్తా, దుఃఖమిస్తా. రోగాలు వస్తాయి, ఆరోగ్యం చేకూరుతుంటుంది నీకు. చివరకు నేను ఒక పెద్ద రోగం తెప్పిస్తా, నువ్వు కాదనడానికి వీలు లేదు, అది మరణం. జాగ్రత్త. ఏమైపోతావో నేను తర్వాత చెబుతాను నీకు. రేపటికి వాయిదా వేసుకుందాం. నువ్వేమైపోతావో నేను తర్వాత చెబుతాను. ఇప్పుడు ఇంతటితో తృప్తిపడు. ఆత్మానాత్మ విభాగం చేసేటప్పుడు పరిశుద్ధమైన జ్ఞానమే ఆత్మ అనుకో. ఇంకా దానికి చెందిన ఉపాధులన్నీ కూడా ఇక్కడి నుంచి తోసేస్తే అక్కడ పోయి పడతాయి అవి. అప్పటి కేవలం బాహ్యంగా కనిపించే ప్రపంచమే కాదు అనాత్మ. ఆత్మ అనుకుని నువ్వు దగ్గర పెట్టుకున్న అనాత్మ ఎంతో ఉన్నది. బ్లాక్ మనీ కూడా దానికి అప్పచెప్పేసి నువ్వు అప్పచెప్పక దగ్గర పెట్టుకుని దాని మీద ఆధారపడి బతుకుతున్నావు. అందువల్ల నేను ఈ విభాగం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆత్మ అనాత్మ అంటే ఏంటో చెప్పండి. పరిశుద్ధమైన జ్ఞానము, అహమస్మి, నేనున్నాను, అంత మాత్రమే అనుకునేటువంటి నిరాకారమైన జ్ఞానం వరకే నీ స్వరూపం. అది స్వరూపం అంటే. అయిపోయిందా? అది ఈ శరీరంలో నుంచి నువ్వు యువతలికి తీసుకుంటేనే కాని కనపడదు. దీంతో కలిపి పట్టుకుంటే మలినంగా కనపడుతుంది, నకిలీ రూపంలో కనపడుతుంది, అసహ్యంగా కనపడుతుంది. నువ్వు శుద్ధి చేసుకుని చూస్తే హాయిగా ఉంటుంది. అప్పుడు ఆ శుద్ధి చేసుకుని చూసే ఆత్మ ప్రత్యేగాత్మ. చేసుకోకుండా దగ్గర పెట్టుకున్న ఆత్మ జీవాత్మ. ఇంకా మరీ తగ్గు లెవెల్లో ఉంటే దేహాత్మ. ఇన్ని ఆత్మలు ఉన్నాయని కాదు అర్థం.
ఎన్ని బంగారాలున్నాయా? అలాగే అది శుద్ధి చేయని బంగారం ఒకటి, శుద్ధి చేసిన బంగారం ఒకటి, అంతే. అంటే శుద్ధి చేసేటప్పుడు బంగారం కాని మెటీరియల్ పక్కకు తోసేస్తున్నావు. అలాగే ఆత్మ కాని దాన్ని పక్కకు తోసేస్తున్నావు. తోసేసి పట్టుకుంటే ప్రత్యేగాత్మ. ఎప్పుడైతే తోసేసి పట్టుకున్నావో అప్పుడు నీ చేతుల్లోంచి తప్పించుకోబోతుంది. అది ఎంచేత నిరాకారమైంది. ఇంతకు ముందు కూడా నిరాకారమేగా, సాకారం కూడా కలిసి ఉన్నదిగా. కనుక తప్పించుకొని పోకుండా ఇక్కడే పడున్నది. ఎప్పుడైతే పూర్తి నిరాకారం చేసుకున్నావో అప్పుడు నీ చెప్పు చేతల్లో ఉండదు. అది ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడా నడకు, నా పాటికి నేను ఎక్కడైనా ఉంటా. ఇప్పుడు ఆకాశాన్ని అడుగు, ఆ కుండ బగలగొట్టు, ఎక్కడున్నావు ఓ ఘటాకాశం అని మాట్లాడుకో. నేను ఘటం కాదు, ఇప్పుడు నేను మహాకాశం. ఎక్కడున్నావు ఆకాశం, నా పాటికి నేనున్నా. ఆకాశానికి ఆధారం చూపు. ఆకాశానికి ఆధారం. ఇప్పుడు కప్పు కాఫీ అన్నావే, నువ్వు పెద్ద మనిషివి. కప్పు లేకపోతే కాఫీ ఉంటుందా అని. ఇప్పుడు కప్పు లేని కాఫీ ఆకాశం. దానికి కప్పు చూపు. ఆకాశం అన్నిటికీ కప్పు. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకు అన్నింటికీ కప్పు ఆకాశం. ఆకాశానికి కప్పేది. పరిపూర్ణమైన పదార్థానికి ఆధారం ఉండదు. ఇది రహస్యం, ఒక సూత్రం. పరిపూర్ణమైన పదార్థానికి మరొక ఆధారం ఉండదు. ఎందుకంటే మరొక ఆధారం అన్నావంటే ఇది పరిపూర్ణం కాదు. అప్పటికి ఇది ఆధేయం అవుతుంది. ఆధారం ఇంకొకటి ఉన్నదంటే ఇది ఆధేయం అవుతుంది. అర్థమవుతున్నదా? కాఫీ కంటే పెద్దది కప్పు. ఎప్పుడు పెద్దది ఆధారం, చిన్నది ఆధేయం అంటారు. ఇది పరిచయం చేసుకోండి. ఈ భాష ఆధేయం అంటారు. కంటైన్డ్ కంటైనర్. కంటైనర్ కంటైన్స్ ది కంటెంట్. కంటెంట్ షుడ్ ఆల్వేస్ బి స్మాలర్ దాన్ ది కంటైనర్ విచ్ కంటైన్స్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు ఈ హాలు మనకంటే పెద్దదైతేనే మనం దీనిలో కూర్చోగలం. మనం కంటెంట్, ఇది కంటైనర్. అంటే బెజవాడ హాలు కంటే పెద్దదైతేనే ఈ హాల్ను తనలో కంటైన్ చేయగలదు. బెజవాడ కంటే ఆంధ్రప్రదేశం పెద్దదైతేనే బెజవాడ దానిలో ఒక భాగంగా ఉండగలదు. ఆకాశము సర్వవ్యాపకమై కూర్చున్నప్పుడు దాన్ని కంటైన్ చేసేది ఏది ఉంటుంది? దృష్టాంతం అండి. పరిపూర్ణానికి ఆధారం ఉండదు అని చెప్పే మాట. ఇప్పుడు మీ జ్ఞానం ఆధేయమైందా, ఆధారమైందా? ఆధేయమై కూర్చున్నది. అంటే శరీరము దాన్ని కంటైన్ చేసింది. కర్మ, మనస్సు దాన్ని పట్టుకున్నది, ప్రాణం పట్టుకున్నది. ఇవన్నీ గావు పట్టు పట్టాయి. దాన్ని పట్టేటప్పటికి అది బందీ అయిపోయింది. అందీ అయిపోవడమే కంటెంట్. అంటే దాని మీద ఆధారపడి బతుకుతున్నది. ఎప్పుడైతే వీటిని పగలగొట్టుకొని తోసి పారేసి బయటకు వచ్చేసిందో, రిలీజ్డ్ ఫ్రమ్ ది బాడీ, ఏమైపోయింది? సర్వత్రా వ్యాపించింది. వ్యాపిస్తే ఆకాశం అంతకు ముందు ఎలాగైతే పరిపూర్ణమై దానికి ఆధారం అక్కర్లేదో, ఈ జ్ఞానాకాశం, చిదాకాశం ఇది పరిపూర్ణమై దీనికి ఆధారం అక్కర్లేకుండా పోయింది. అమ్మవారి నామం సర్వాధార నిరాధార. అద్భుతం అండి. అన్నిటికీ తానాధారం, తనకు ఆధారం లేదు. నిరాధార. మరి ఎవరికి ఆధారం? మిగతా వాటికి. అప్పుడు శరీరం ఆధారం. శరీరము జ్ఞానానికి ఆధారం కాదు, జ్ఞానమే ఆధారమైంది శరీరానికి. అది సామాన్య జ్ఞానం, అదే నిర్వికల్ప జ్ఞానం, అదే అఖండ జ్ఞానం, అదే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం. ఇప్పుడు ఎంత వర్కౌట్ చేసి ఉండాలా మహర్షి? ఎంత వర్కౌట్ చేసి ఆ కన్క్లూషన్కి వచ్చి ఉండాలి ఆయన. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు ఒక పొజిషన్ మనకు అర్థమవుతుంది. అదేమిటనంటే, బౌద్ధుల మతం ఎందుకు ఖండించారు బాదరాయణ మహర్షి అని. బౌద్ధులు ఏమన్నారు? విజ్ఞానవాదులు వాళ్ళు. శూన్యవాదులను వదిలేయండి, బాహ్యార్థవాదులను వదిలేయండి, విజ్ఞానవాదులను పట్టుకోండి. విజ్ఞానవాదులు ఏమన్నారంటే, మన విజ్ఞానమే ఉన్నది, ఇంకా ఈ విజ్ఞేయమైన అంటే నోన్ లేదు, నోయరే ఉన్నది, ప్రపంచం లేదు పొమ్మన్నారు. మనకేమనిపిస్తుందంటే, నిజమే ప్రపంచం మాయా మిథ్యా గదా, ఆభాసే గదా, ఆభాస లేదు, వాస్తవం జ్ఞానమే అన్నారు కదా, నిన్నటి నుంచి చెప్పుకున్నదే కదా మనం. అద్వైతమే కదా ఇది. మరి ఏమిటి అద్వైతులు బౌద్ధాన్ని ఖండిస్తారేమిటి? వాడు చెప్పింది కూడా విజ్ఞానమే కదా అని అనిపిస్తుంది అండి. ఆల్మోస్ట్ అద్వైతంగా కనిపిస్తుంది అది. నేను అప్పుడు చెప్పా మీకు సూత్రభాష్యం చెప్పినప్పుడు,
బాగా పట్టుకోలే మీరు, ఇప్పుడు పట్టుకోండి. ఈ సందర్భంలో ఇప్పుడు బాగా సెటిల్ చేస్తున్నాగా, ఇప్పుడు మీకు బాగా స్ఫురిస్తుంది. బౌద్ధులు పట్టుకున్న విజ్ఞానము సామాన్య జ్ఞానం కాదు. ఏమిటది? అది వృత్తి జ్ఞానం, సవికల్ప జ్ఞానం, సోపాధిక జ్ఞానం, విశేష జ్ఞానం. దాన్ని పట్టుకొని వాడు జ్ఞానం. అందుకనే విజ్ఞానం, విశేష జ్ఞానం. అది ప్రజ్ఞానం కాదు. అద్వైతులు చెప్పేది ప్రజ్ఞానం అంటే సాక్ష్య జ్ఞానం. ఇప్పుడు వస్తా, నా జ్ఞానం ఉంటేనే కదా ఈ ప్రపంచమంతా కనిపిస్తున్నది, కనుక నా జ్ఞానం ప్రమాణం, ఇది ప్రమేయం. ప్రమేయానికి ముందు ప్రమాణం ఉండాలి కదా, ప్రమాణం లేకపోతే ప్రమేయానికి అస్తిత్వం లేదు కదా. ఇది వాడి వాదం. నిన్న మనం అలాగే వాదించామా లేదా? ప్రమాణం ఉంటేనే గాని ప్రమేయం. ఇప్పుడు ఈ మైక్ ఉన్నట్టు ఎలా తెలిసింది నీకు నాకు? ఆ మైక్ అనే దృష్టి లేకపోతే మైక్ కనిపిస్తుందా? చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ దృష్టి అంటున్నానే, ఇది పరిపూర్ణ దృష్టి కాదు. ఇక్కడున్నది అసలు మోసం. మైకును చూసినప్పుడు మైకు దృష్టి, బ్యాగును చూసినప్పుడు బ్యాగు దృష్టి, సోఫాను చూస్తే సోఫా దృష్టి. ఏది మారుతున్నది? ఆ మైకు బ్యాగు ఇవి మారినట్టే నీ దృష్టి మారటంలే. ఇది మైకు దృష్టి అంటావే గాని సోఫా దృష్టి అనవుగా. సోఫా దృష్టి అంటావే గాని బ్యాగ్ దృష్టి అనవుగా. అక్కడ దృశ్యం ఎలా మారిపోతున్నదో దాన్ని చూసే దృష్టి మారుతున్నది. అంటే జ్ఞేయం మారుతున్నది, జ్ఞానం మారుతున్నది. ఇది మనకిప్పుడు జీవితంలో కనిపించే జ్ఞానం. ఎక్కడ చూసినావు? ఇప్పుడు నా దగ్గర నీ దగ్గర ఉన్న జ్ఞానం ఇదిగో మిడిమిడి జ్ఞానం, మిడిమిడి. భార్యను చూసినప్పుడు భార్యా జ్ఞానం, బిడ్డను చూస్తే సంతాన జ్ఞానం, గృహాన్ని చూస్తే గృహ జ్ఞానం, క్షేత్రాన్ని చూస్తే క్షేత్ర జ్ఞానం, బెదవాడలో ఉంటే బెదవాడ జ్ఞానం, న్యూయార్క్ పోతే న్యూయార్క్ జ్ఞానం. మారుతాయా? అక్కడ పదార్థాలు మారుతున్నాయి, వాటికి సంబంధించిన నాలెడ్జ్ మారిపోతున్నది. అప్పటికి రెండు దరిద్రమైనవి. మారేవి రెండు దరిద్రమైనవి కాక గొప్పవే. మారని పదార్థం ఈ రెండింటిలో లేదు. అది వచ్చిన గొడవ. విశేషాలు పెట్టుకున్న లావాదేవీయే సంసారం. మానవ జీవితం అంతా ఇదే. నువ్వు విశేషం అయిపోయి అంటే నీ జ్ఞానం విశేషమై జ్ఞేయాన్ని విశేషంగా చూస్తున్నది. కనుకనే నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ దృశ్యమే కనిపిస్తుంది. నువ్వు పచ్చని అద్దాలు పెట్టుకొని చూస్తే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, ఎర్రని పెట్టుకొని చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. నువ్వు విశేష దృష్టి అనేటువంటి రంగు పూసుకుంటే నీ జ్ఞానానికి ఆ జ్ఞానానికి కనిపించేది ఆ రంగే. అదేట ఆ ప్రపంచం అలాగే కనిపిస్తుంటుంది. నువ్వు ఒకడిని శత్రువు అనుకున్నావు, శత్రువేవాడు. మిత్రుడు అనుకున్నావు, మిత్రుడేవాడు. మన అనుకున్నావు, మనవాళ్లే. మన వాళ్ళు కాదనుకున్నావు, కాదు పరాయి వాళ్లే. ఎలా చెప్పగలవండి? పెళ్లి చేసుకోకముందు అదేవతే వీడెవడు దానికి, అదేవతే వీడికి. అదొక స్త్రీ, వీడొక పురుషుడు. ఉన్నారు, బతుకుతున్నారు లోకంలో, పెళ్లి ఏడ్చుకున్నారు. మన అప్పుడు మన అనవే నువ్వనుకున్నదేగా. నువ్వు ఎలా చూస్తే అలాగే కనిపిస్తున్నది కాదు. అది కనిపిస్తుంటే నువ్వు చూస్తున్నావా? నువ్వు చూస్తే అది ఇదిగో మెడకేస్తే కాలికేస్తే మెడకు మాట్లాడకో. ఏవో విశేషమే అయి కూర్చున్నావు, అది విశేషం. ఇద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగల దొంగతనమే మొత్తం జీవితం అంతా. ఈ ఇంతే దోపిడీ. అంతా దోచుకుంటున్నాం. మనం సుఖం దోచుకుంటున్నాం, ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాం. అన్ని దోచుకోవడమే. మనకి అక్కర్లేనిది తోసిపారేస్తున్నాం. దుఃఖం, అనారోగ్యం ఒకటి దోసిపారేయడం, ఒకటి దగ్గర పెట్టుకోవడం. చాయిస్ ఎందుకు వచ్చింది? చాయిస్ అంటేనే నువ్వు విశేషం, లేకపోతే చాయిస్ లెస్ అయ్యేవాడివి. నువ్వు సర్వత్రా వ్యాపించినప్పుడు నీకు చాయిస్ ఏదుంది? ఏది తీసుకుంటావు, ఏది వదిలేస్తావు? అహేయం అనుపాదేయం. హేయం లేదు, ఉపాధేయం లేదు. అది హేయోపాధేయ వర్జిత. అర్థమైందా? ఎట్లా అర్థమవుతాయి, ఎప్పుడు అర్థమవుతాయి మనకో? సరే, ఇప్పుడు సామాన్య జ్ఞానమే నీ ఆత్మ. అర్థం చేసుకో. అయిపోయా. నువ్వు దీన్ని డిజోన్ చేయి. దీన్ని డిజోన్ చేసి దాన్ని ఓన్ చేయి. ఇది నీ సొమ్ము కాదు, అమ్మేశావు. అమ్మేయి ఈ కొంప, ఇంకో కొంప కట్టుకో. ఏది హైదరాబాద్ లో కట్టుకోవటంలే. ఇప్పుడు ఇక్కడ ఆ ఇండ్లు అమ్మి పారేసి, ఈ అమ్మి పారేసినది ఇల్లు నీది కాదు. అలాగే ఇది అమ్మి పారేయడం అంటే ఇది నేను కాదనుకొని దీన్ని డిజోన్, దీనికి విడాకులి. దేన్ని పట్టుకుంటామనుకుంటున్నావు? అదిగో అది పట్టుకో. సర్వవ్యాపకమైన జ్ఞానం ఉన్నదే, అది నీ అసలు జ్ఞానం. అది పరమాత్మ. ఆ పట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యేగాత్మ, పట్టుకొని అదే నేను అనుకుంటే పరమాత్మ.
అనుకోకపోతే జీవాత్మ, ఇంకా బోల్తా పడితే దేహాత్మ. ఈ కిందికొస్తే దేహం వరకు పోతావు, పైకెడితే పరమ వరకు పోతావు. అర్థమైందా? ఇప్పుడు అన్ని ఆత్మలకు అర్థం చెప్పానా? ఊరికి అనుకోకండి అదేదో పరమాత్మ అక్కడెక్కడ ఉన్నాడు, ఇది అది అవేగ్గా మాట్లాడకండి, సైంటిఫిక్ గా అప్రోచ్ అవ్వండి, మీకే తెలుస్తుంది. అప్పటికి నీ ఆత్మ ఎవరు? నీ ఆత్మ ఎవరు? అది నీ ఆత్మ, అది నీ అసలైన ఆత్మ, ఒరిజినల్ సెల్ఫ్. నీ ఒరిజినల్ సెల్ఫ్ అది. నువ్వు ఇప్పుడు డూప్లికేట్ సెల్ఫ్ దగ్గర పెట్టుకుని ఇదే ఆత్మ ఒరిజినల్ అనుకుంటున్నావు, అందుకని మోసం. సరే, అది రేపు మాట్లాడదాం దాని విషయం, ఇంకా డీటెయిల్ గా వస్తుంది అనుకోండి. అది ఎట్లా ఉంచండి. ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఇంకొక పార్ట్ ఉన్నది, ఒక పార్ట్ అయింది, ఇంకొక పార్ట్ ఉన్నది. అదేమిటంటే ఆ ఒరిజినల్ సెల్ఫ్ అన్నావే, అందరూ పైకి చూడండి అదే మనదని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇది వదిలేయండి, ఇది మనసుకు దారినివ్వకండి. సర్వవ్యాపకంగా నేనున్నాను అని అనుకోండి, అది పరమాత్మ స్వరూపం, అదే నీ ఆత్మ. పరమాత్మ ఎక్కడో లేడు, అసలైన ఆత్మ అది. అసలైన ఆత్మ అది అంటే అదే పరమాత్మ అనుకో. దానికి ఈ ప్రపంచం ఆభాస అవుతుంది, అప్పుడవుతుంది ఆభాస. అంతవరకు నువ్వు గొంతు చించుకున్నా నీకది వాస్తవంగా కనపడుతుంటుందే గాని చస్తే ఆభాస కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిపోతే అది ఆభాస అవుతుంది గాని, నువ్వు తరిగిపోయి శరీరం మేరకే ఉన్నాననుకుంటే మిగతాదంతా అది బ్రహ్మాండంగా పెరిగిపోయి ఉన్నది. అసలు ముప్పాతికము వీసం ప్రపంచం పెరిగిపోయి ఉన్నది. నువ్వు ఒక విధం వీసం ఏదో శరీరాన్ని నమ్ముకొని, ఇప్పుడు నువ్వు ఘటాకాశమా, నువ్వు ఘటాన్ని పగలగొట్టుకుని బయటికి రా, అప్పుడు నువ్వు పెరిగిపోతావు, త్రివిక్రముడి అయిపోతావు. ఇంకా కథలన్నీ వస్తాయిలేండి. వామనుడు త్రివిక్రముడు అవ్వడం అంటే ఇదే. అయిపోయావు. అయిపోయేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ ఉన్నది ఏది? ఆకాశం. దానిలో ఉండేటువంటి గోళాలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అన్నింటి మీద పోయి బిరసక పడ్డావు, ఒక ఘటోత్కచుడి మాదిరి పోయి పడ్డావు. పడేటప్పటికి అవి హడలిపోతాయి. ఎవరు మీరు? ఎవరు మీరు? నువ్వెవరయ్యా? నేనింతకుముందు ఆ శరీరంలో ఉంటే మీరు నాటకం ఆడుతారా? బందీఖానాలో ఉన్నాను కదా అని మీ ఇష్టానుసారంగా నా ఆస్తి ఎంత అనుభవిస్తారా? నేను జైలు పాలైపోతే నన్ను లెక్క చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది లేదు పెట్టేది లేదులే, ఇదంతా మనమే గజేద్దామని దోచుకుంటున్నారు వాడి ఆస్తి అంతా. రే, ఇప్పుడు నన్ను డిశ్చార్జ్ చేశారా? వచ్చాను సచ్చారే, మీరు కాచుకోండి, నా దెబ్బ తింటారు. వ్యాపించాడు అడిగా, అయ్యా దాసోహం, మేము మీకు ఆభాసలే. లేకపోతే అవి వాస్తవమైపోయి నువ్వు ఆభాస అయ్యావు. నువ్విప్పుడు నువ్వు వాస్తవం అయిపోయి అవుతావు. అంతటా వ్యాపించాడు, నువ్వే వస్తువుగా ఉన్నావు. నువ్వు ఇంకా నువ్వు మారవు. నువ్వు మారింది ఎప్పుడు మారావంటే ఈ శరీరము మనస్సు ప్రాణం అని అనుకున్నప్పుడు మారతావు. ఇవి నేను కాదనుకున్నప్పుడు నీకు ఇంకా మారే అవకాశం లేదు. అవ్యయ భగవద్గీత ఎప్పుడు అవ్యయ అని అంటుంటుంది. ఎందుకంటే నీకు మార్పు లేదు అని. మార్పు లేకపోతే మరణం కూడా లేదు. మరణం అంటే మార్పే. ఆవిడికి అజరామరుడివై ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతా భవంతి కేనోపనిషత్తు. ఈ లోకం అంటే ఈ శరీరంలో నుంచి అర్థం రాశారు శంకర భగవత్పాదులు. ఈ లోకంలో నుంచి, ఈ శరీరంలో నుంచి ప్రేత్య డిపార్ట్ అయి, ప్రేత్య అంటే చచ్చిపోవడం కాదండి, ప్రేత్య అంటే బయటికి రావడం. ఎప్పుడు నువ్వు బయటికి వచ్చావో అప్పుడు సర్వవ్యాపకం అయిపోతే నువ్వు అమృత, నీకు మృతి లేదు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మనం నిన్నటి నుంచి ఏమని ప్రారంభించాం? జననము మరణము సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిందే శాస్త్రం అని చెప్పాం కదా. ఇప్పుడు అర్థం అవుతుంది. ఎప్పుడైతే నిరాకారమైన జ్ఞానం అఖండంగా ఉందో, సాకారమైన ప్రపంచం కూడా అఖండంగా ఉందో, బాగా విను, ఈ రెండింటికి ఏమిటి సంబంధమని ఇప్పుడు ప్రశ్న. ఆ లెవెల్లో మాట్లాడుతున్నా, మళ్ళీ మీరు ఈ లెవెల్కి వచ్చి ఆలోచించారు, పొరపాటు. ఆ లెవెల్లో ఉన్నాం మనం ఇప్పుడందరం. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నా పక్కనేనో నా లోపలో నాతో పాటు ఇంకొకటి ఉన్నది, అది ఆభాస ప్రపంచం. ఆభాస అయినా కూడా కనిపిస్తున్నది. ఈ వస్తువు నేను, ఆభాస నాది, ఈ నేను నాది అఖండ రూపంలో దర్శనమిస్తున్నాయి. ఆ ఇస్తున్నప్పుడు సంబంధం ఏమిటి రెంటికి చెప్పు. ఇప్పుడు మాట్లాడకు, తెలిసి తెలియక మాట్లాడకండి. సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటంటే ఆ జ్ఞానము దానికంటే ముందుంటుంది. ఈ జ్ఞానం అయితే ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్, నిన్న చెప్పగా ఇప్పుడు చెప్పాలి నువ్వు. ప్రమాణము ముందుంటుంది, ప్రమేయమే తర్వాత ఉంటుంది. ఇప్పుడున్న ప్రమాణము ప్రమేయం ఉంటేనే గాని ఉండదు గనుక
ఇది ముందుండడానికి క్లెయిమ్ చేయలేదు. నేనే ముందుంటాను అని క్లెయిమ్ చేస్తే మాడు బగల కొడుతుంది ఆ ప్రమేయం. నేను లేకపోతే నువ్వెక్కడున్నావే అని అడుగుతుంది. ఇప్పుడు అడగడానికి దానికి దొమ్మ లేదు, దానికి ఆ ధైర్యం లేదు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, నేను సర్వత్రా ఉన్నా, నేను ఒక దాని మీద ఆధారపడలే, నువ్వెవరు నన్ను శాసించడానికి, నేనే ముందుండాలి. ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోతే ఈ విశేష జ్ఞానము ఉండలేదు, ఈ విశేష జ్ఞేయము ఉండలేదు. అంటే నేల లేకపోతే విత్తనానికి హక్కు లేదు ఉండాలని చెప్పడానికి, చెట్టుకోలేదు. విత్తనం లాంటిది నా జ్ఞానం, చెట్టు లాంటిది ప్రపంచం. ఈ రెండూ నేల మీద ఆధారపడ్డాయి. కేవలం ఆ నేలను చూడనంత వరకు విత్తనం క్లెయిమ్ చేయడానికి లేదు. నేనే ఉన్నాను, చెట్టు నాలో నుంచి వచ్చిందని. చెట్టు ఏమంటుంది తెలుసా, నేను లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావని అద్దబాయిస్తుంది. చచ్చినట్టు విత్తనం ఒప్పుకోవాలి, చెట్టు కూడా ఉండాలి కదా అని. ఇప్పుడు మనకు అది కాదు, నేలను దబాయించలేవు రెండు. మేముంటేనే కానీ నోరు మొయ్యండో, నేనుంటేనే మీ ఇద్దరు అని అనగలదు. అలాగే ఆ జ్ఞానము నేల లాంటిది, అది దబాయిస్తుంది. ఎవరిని? ఈ విత్తనాన్ని. ఏ విత్తనం? ఈ జీవుడనే విత్తనాన్ని, విశేష జ్ఞానాన్ని. మొయ్యి నోరు, అది లేకపోతే నువ్వెక్కడున్నావు. అదేంటుంది, నేను లేకపోతే అది ఎక్కడ. మీరు కుమ్మలాడకండి. ఇదిగో నేనున్నాను, నాకు చెప్పండి జవాబు ఇద్దరు కలిసి. నేను లేకపోతే ఒరే విశేష జ్ఞానం నువ్వున్నావట్రా, నేను లేకపోతే విశేష జ్ఞేయం నువ్వున్నావా, నువ్వు ప్రమేయం. నేనే అస్సలు ఉన్న పద. నోరు మూసుకొని పడు. అది స్వతసిద్ధం. కమలీవాల మొత్తుకుంటుంటాడే, స్వతసిద్ధం, స్వతఃప్రమాణం, స్వప్రకాశం అని అంటుంటాడు. అది పరప్రకాశం కాదు, ఇంకొకటి ఉందేనంటే ఉండే బాపుతు కాదు. ఈ రెండింటికి సంబంధం ఏమిటని అడుగుతున్నా. ఏది ముందు ఉంటుందో, బాగా వినండి, ఇప్పుడు వినండి పాయింట్. ఏది ముందు ఉంటుందో అది కారణం. ముందు సూర్యరశ్మి ఉంటేనే ఆ జలం కనిపిస్తున్నది. ముందు అక్కడ రజ్జు ఉంటేనే దాన్ని సర్పమని, అంటే ఆభాసకు ముందు వస్తువు ఉండాలి. వస్తువును ఆధారం చేసుకుని కనిపించేదే ఆభాస. అలాగా ఆ అఖండమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఈ ఖండమైన జీవజ్ఞానం, ఖండమైన ప్రపంచం, జగత్తు, ఈ రెండూ కనిపిస్తున్నాయి. సరేనా? ఇప్పుడు ఈ రెండిటికి ఆధారం ఏమిటి? రెండు లేవు. అంటే జీవ జగత్తుల్లో జీవుడు ఎగిరిపోయాడు. ఎలా ఎగిరిపోయాడు? జీవ జగత్తుల్లో జీవుడు లేడు. ఇప్పుడు ఎందుకు లేడు? పసుపు సున్నము విడిపోయాయి, పారాణి లేదు. అఖండ జ్ఞానం అనేటువంటి సున్నం, అఖండమైన జ్ఞేయం ప్రపంచం, రెండే తయారయ్యాయి. ఇప్పుడు 2 entities ఓన్లీ రిమైన్. వాట్ అబౌట్ ది థర్డ్ వన్? థర్డ్ వన్ ఏదో కదా, అమాల్గమ్ ఆఫ్ ది 2. అమాల్గమ్ ఎందుకు అయ్యాయి? బికాజ్ ఆఫ్ అవర్ కాస్మిక్ ఇల్యూషన్. అజ్ఞానం వల్ల ఇదేదో ఉందని అనుకున్నాం, అది కాస్త పోయింది. ఆ ముడి విప్పేటప్పటికి అంతా తాడే. అలాగా ఇప్పుడు జీవుడు విశేష జ్ఞానం కదండి, వీడిలో ఏముందండి? విశేష జ్ఞేయం ఉంది కదండి. ఈ జ్ఞానం జ్ఞేయం రెండు, జ్ఞేయం పార్ట్ జ్ఞేయం లాక్కున్నది, జ్ఞానం పార్ట్ జ్ఞానం లాక్కున్నది. ఇది కాదు, డిపాజిట్ పోయింది వీడికి. అంటే వీడిలో ఉండే జ్ఞానము అఖండ జ్ఞానంలో చేరిపోయింది. ఆ పార్టీ మెంబర్ కదా ఈ కుంక. ఇప్పుడు ఇదేమైంది? మనసు, ప్రాణము, ఇంద్రియ, ఇదంతా ఈ చెత్త చెదారం, ఈ డెబ్రిస్, ఈ చెత్తనంతా ఆ చెత్తకుండి అది లాక్కున్నది. నాలో బారేండయ్యా వాడిలో ఏదో ఆ పంచకోశాలంటాడు వాడి మొహం, పంచభూతాలేనయ్యా అవి, మాకు అప్పచెప్పండి వాడి సొమ్ము. ఇద్దరు లాక్కున్నారు. లాక్కుంటే వీడేమైపోయాడు? వీడు లేడు అసలు, పచ్చా లేకుండా పోయాడు. అంటే జీవభావం ప్రికేరియస్. ఆ రెండింటి యొక్క ముడి వీడయ్యాడు. ముడి విప్పేటప్పటికి ముడి లేదు. ఓహో, 2 కొసలు మిగిలాయి. ఒక కొస అఖండ జ్ఞానం, ఒక కొస అఖండ జ్ఞేయం. రెండింటికి సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటంటే రెండింటిలో ఒకటి ముందు ఉండాలి, ఒకటి తర్వాత రావాలి. ఏది ముందు ఉంటుంది? వస్తువు ముందు ఉంటుంది. మనకు లోకంలో దృష్టాంతం చూడండి. ముందు సూర్యరశ్మి లేకపోతే జలం లేదుగా, వస్తువు ముందు ఉంటుంది. ఆ వస్తువే అఖండ జ్ఞానం. ఎందుకంటే తన పాటికి తాను ఉన్నాను అనుకునేదేదో అది వస్తువు, ఒక దాని మీద ఆధారపడి ఉండవలసిందేదో అది ఆభాస. ఇది నిన్న చెప్పిందే సూత్రం. కాబట్టి ఇప్పుడు ఏది ఆభాస? మొత్తం ప్రపంచం ఆభాస. దేంతో సహా? శరీరంతో సహా. జీవుడు వదిలిపోయాడుగా, ఇంకా ఈ శరీరం కూడా ప్రపంచమేగా. కాబట్టి పిండాండం, అండాండం, బ్రహ్మాండం 3 కలిపి ఏమో ఆభాస,
వీటన్నింటినీ వ్యాపించినటువంటి ఆ పరిపూర్ణ జ్ఞానం, ఆ సామాన్య జ్ఞానం, ఆ నిర్వికల్ప జ్ఞానం, ఆ అఖండ జ్ఞానం, ఆ ప్రజ్ఞానం, అది వాస్తవం. అందుకనే పరమాత్మ వాస్తవం, ప్రపంచం ఆభాస అనడం. ఐంద్రజాలికుడు వాస్తవం, ఇంద్రజాల ప్రదర్శనంతా ఆభాస. ఎవడనుకోగలడు? ఐంద్రజాలికుడు అనుకోగలడు, నువ్వు నేను అనుకోలేము. మనం గుడ్లప్పగించి చూస్తున్నాం అంటే మన ఖండ జ్ఞానం, విశేష జ్ఞానంతో చూస్తున్నావు కనుక అది ఆశ్చర్యంగా కనపడుతుంది. వాడికి ఆశ్చర్యం లేదు, ఎందుకనంటే వాడి శక్తి అది. వాడి శక్తి, వాడు ప్రదర్శించే వ్యక్తి, ఆ ప్రదర్శించే వ్యక్తి శక్తే, ఆ శక్తి తన శివస్వరూపం తానే. కాబట్టి దీన్ని దానిలోకి కన్వర్ట్ చేసుకునేటువంటి తెలివితేటలు ఉన్నాయి. అదే అఖండ జ్ఞానం అని మేము చెప్పడం. అంత తెలివితేటలు మనకెక్కడ ఏడ్చాయి? కనుకనే మనకు స్వల్ప జ్ఞానంతో చూడబోతే అది మనకు భిన్నంగా కనపడి మన ప్రాణం తీస్తున్నది. ఆ ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని ఊహిస్తున్నాం, ఎందుకంటే అఖండ జ్ఞానం ఉన్నవాడు కూడా ఉండాలి కదా. ఇది మన ఇమాజినేషన్. వాడు అక్కడెక్కడో ఉండుంటాడు, అది 3 తయారు చేసుకొని చూస్తున్నాం. నేను జీవుణ్ణని, ఇది జగత్తు అని, వాడు ఈశ్వరుడని. 3 ఆభాస అని అనడమేమో అంటాం. ఆ 3 ఆభాసే నిజంలో. కానీ నీవు వస్తువైతే, నీవు వాస్తవ స్థితిలో ఉండి ఆ మాటను, నీవు వాస్తవ స్థితిలో ఎందుకు ఇప్పుడు లేవు? శరీరము మనసు ప్రాణం నేను అనుకుంటున్నావయ్యా బేవకో. నువ్వు వాస్తవం ఎలా అవుతావు? కనుకనే నువ్వు కూడా అవస్థాత్రయం అనుభవిస్తున్నావు, జనన మరణ జీవితం అన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఎందుకు అనుభవించాలి? దీంతో చేతులు కలిపిన నేరానికి. ఇక మాటిమాటికి చెప్పక్కర్లా. ఇప్పుడు ఆ రెండింటికి ఏమని పేరు పెట్టారో తెలుసా? ఏది ముందు ఉంటే దాన్ని కారణం అన్నారు, ఏది తర్వాత వస్తే దాన్ని కార్యం అన్నారు. వస్తువు ముందు ఉంటుంది, ఆభాస తర్వాత వస్తారు. ఈ కార్యకారణాలంటే అర్థం ఏమిటండి? కారణం ఎలాంటి కారణం అంటే అది మట్టి కాదు, అది బంగారం కాదు, విత్తనం కాదు, అలాంటి కారణం కాదది. ఇవన్నీ పరిమితమైనటువంటి రూపాలు, లిమిటెడ్ ఇవి. అదే సర్వవ్యాపకమైన కారణం. కారణం మూల కారణం వెవ్వడు, మూల కారణం అది. అంతటా అదే వ్యాపించున్నప్పుడు ఆరంభమా, పరిణామమా, వివర్తమా, ఈ కార్యము దానిలో నుంచి ఎలా వచ్చింది? ఆ లెవెల్లో మాట్లాడుతున్నా. ఆ కారణంలో నుంచి ఈ కార్యమైన ఆభాసేనండి, ఆభాసగానైనా ఎలా రాగలిగింది? ఆరంభం అన్నాడు ఒకడు. ఇంకా వాదోపవాదాలు వస్తున్నాయి. ఆరంభం అంటే ఏమిటండి? ఆ మట్టిలోంచి కుండ తయారై రావడం. తయారై రావడం అంటే ఆ జ్ఞానం అనే దానిలో నుంచి ఈ జ్ఞేయమైన ప్రపంచం వచ్చిందా? రాకముందేమిటది? ఆ జ్ఞానమే. తానే జ్ఞానమై తానలో నుంచి జ్ఞేయమనేది ఎలా వస్తుంది? తనకు విజాతీయమైనది తన స్వరూపంలో నుంచి బయటికి రాగలదా? అసంభవం. కనుక ఆరంభవాదము చెల్లదు. ప్రపంచము సృష్టి అయిందనేటువంటి మాట చెల్లదు. మారిపోని పరిణామవాదము, ఎవల్యూషన్, ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఆ కారణమే, ఆ జ్ఞానమే మారి ప్రపంచమైందేమో. నాన్ సెన్స్. మారడానికి స్కోప్ లేదు, ఎందుకంటే నిరాకారము, వ్యాపకము చస్తే మారదు. కనుక అర్థం లేని మాట. ఇదే మాండోక్య భాష్యంలో స్వామివారు ఆ కోడిపెట్ట, మటన్ మార్కెట్లో ఒక కోడిపెట్టను తీసుకొచ్చి దాన్ని సగం ఖైమా చేసి సగం ఉంచాడట. వాడు ఏమిట్రా అనంటే, రేపు గుడ్లు పెడుతుంది, అది ఆమ్లెట్ చేసుకొని తినవచ్చుంది. దుంప తెగ, అది గుడ్లు పెట్టేది ఏమిట్రా, సగం చచ్చిపోయిందిరా అది. శంకర భాష్యం ఇది. అర్థం ప్రసవాయ కల్ప్యతే, అర్థం పచ్యతే. అర్థమేమో ఇప్పుడు పచనం చేసుకున్నాం, అర్థం ప్రసవాయ కల్పితే, రేపు గుడ్లు పెడుతుందని అట్లాగే పెట్టామన్నా. అలాగా పరమాత్మను చంపేస్తున్నావు. సగమేమో అలాగే ఉంది, మిగతా సగం ప్రపంచం అయిపోయింది అనంటే అది చచ్చిపోయిందా పరమాత్మ? పురుష సూక్తం దెబ్బతినది. ఇప్పుడు పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. 1/4 ప్రపంచమైంది, 3/4 అమృతంగా అట్లాగే ఉంది. మరి పురుష సూక్తం అబద్ధం చెప్పలే. మరి ఏమిటండి ఇది? ఇప్పుడు ఆభాస అంటే సృష్టి జరిగిందని చెబితే తప్పు, సృష్టి పరమాత్మే పరిణమించాడని చెబితే తప్పు అని చెప్పడానికి. మరి ఆ పురుష సూక్తం ఎప్పుడు కరెక్ట్ అండి? ఇదిగో 3వది చెబుతున్నాం, అప్పుడు కరెక్ట్. ఏమిటది? వివర్తవాదం. వివర్తం అంటే అర్థం ఏమిటి? ఏది పుట్టాలా, ఏది మారి రాలేదో, మరి ఏమిటి ప్రపంచం? ఇది ఆభాస అంటే అర్థం. అది అంటే అర్థం
సూర్యరశ్మి ఏమీ దెబ్బ తినలేదు, అలాగే ఉంది. దానిలో నుంచి జలం రాదు. సూర్యరశ్మి నుంచి జలం వస్తుందండి. ఆ జలం వస్తే ఆరంభవాదం. సూర్యరశ్మి జలంగా మారితే తప్పు, అది పరిణామవాదం. సూర్యరశ్మి అలాగే ఉంటూనే జలం కూడా కనిపిస్తుంటే ఇది ఆ రశ్మే, ఆ రశ్మిలోనే జలం కనిపిస్తుంటే అది ఆభాస, అదే వివర్తవాదం. అంటే కారణం వెనక్కు మళ్లకుండా కార్యాన్నంతా వ్యాపించుంటే దానికి వివర్తమని పేరు. బంగారము తొలగిపోకుండా ప్రతి ఆభరణంలో చోటు చేసుకుని నేనున్నాను, ఆభరణం నువ్వు చూస్తున్నప్పుడు కూడా అదంతా నా స్వరూపమే అని క్లెయిమ్ చేస్తే దానికి వివర్తమని పేరు. ఇది కార్యకారణ సంబంధం. దీన్ని అద్వైతులు ఏమన్నారంటే అజాతం అన్నారు. గౌడపాదాచార్యులు ఏమన్నాడు? అజాతవాదం అన్నాడు. అది పుట్టలేదని. చూసారా? పుట్టకపోయినా ఎలా కనిపిస్తుందంటే ఆభాస అన్నాడు. రెడీగా ఉన్నారు వాళ్ళు ఆ మాట చెప్పడానికి. సరే, ఆ నలుపు ఆకాశం నుంచి పుట్టిందే అండి, పుట్టలేదు. అయితే నల్లగా కనిపిస్తుంది, అదే నేను చెప్పడం ఆభాస అని. ఆకాశమే నల్లగా కనిపిస్తున్నదని చెప్పడం ఏమిటని అప్పటికేం లోకానుభవాన్ని సాటిస్ఫై చేశారు, శాస్త్రం యొక్క పరిశోధనను ఆనర్ చేశారు, సైంటిఫిక్ నాలెడ్జ్ ని అప్హోల్డ్ చేశారు, లోకానుభవాన్ని కండెమ్ చేయకుండా ఎస్ ఇదే వ్యావహారిక సత్యం, వ్యావహారికంగా ఇది సత్యమే, మేమేం కాదంలే, అయితే పారమార్థికంగా ఇదంతా అబద్ధమే. చూచారా? అద్భుతం ఇది. కనుక కార్యకారణ సంబంధం. సరే, ఇప్పుడు ఇది ఆభాస అబద్ధమని ఎలా చెప్పగల? అది నిజమైనప్పుడు ఇది ఎందుకు అబద్ధం అవుతుంది? కారణం కార్యం రెండు ఒకటే అన్నారు కదా. నిజమే. ఒక మాట చెప్పాం గుర్తుందా? కార్యము కారణంగా నిజం, తనపాటికి తాను అబద్ధం. అదే రహస్యం. కుండ రూపంగా అబద్ధం, మట్టిగా సత్యం. ఈ పాయింట్ గుర్తించాలి మనం. దీనిని నేను రేపు బాగా వివరించి చెబుతా. కార్యకారణ సంబంధంతో ముగించా ఇవాళ. కార్యకారణాలు రెండు ఏకమే. అందులో కారణం కార్యంగా కాదు, కార్యం కారణంగా అద్వైతం. కాబట్టి ఇప్పుడు కార్యకారణాలనే ద్వైతం చెప్పాం. ఈ ద్వైతాన్ని అద్వైతం చేసి రేపు చూపాలి. ఎలా అద్వైతం అవుతాయి? కారణం కార్యమైతే అద్వైతం కాదు, కార్యం కారణమే అని అనిపించుకుంటే అది అద్వైతం. ప్రపంచం పరమాత్మ అయితే అది పరిష్కారం గాని పరమాత్మ ప్రపంచమని చెప్పడం పరిష్కారం కాదు, సమస్యను అలాగే ఉంచుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఆత్మస్వరూపం అనేది ఎలా చెప్పగలరు అనేది రేపు సెటిల్ చేసి పారారు. ఓం శాంతి శాంతి శాంతి.